నకిలీ ఓటర్లకు చెక్ పెట్టి అర్హులకు చోటు కల్పించే ప్రక్రియే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్. ఇప్పటికే 2 దశల్లో 13 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపట్టగా 3వ దశను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు సహా 16 స్టేట్స్ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు జాబితాను పరిశీలించనున్నారు. ఇదే మన గ్రౌండ్ రిపోర్ట్లో తొలి అంశం. ఎస్ఐఆర్ 3.0 వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఎస్ఐఆర్ 3.0 ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది? థ్యాంక్ యూ. మూడవ దశ దేశవ్యాప్తంగా సర్ నిర్వహిస్తున్నటువంటి అంటే ఓటర్లలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాల్లో ఉన్నటువంటి తప్పు ఒప్పులను సరిచేయటము, దొంగ ఓట్లను తప్పించటము, దాంతోపాటుగా అనర్హులుగా ముద్రపడిన వారు కూడా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఓటు హక్కును పలు దఫాలుగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు, వీటన్నిటిని రూపుమాపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ 2 దశలు నిర్వహించింది. ఇటీవల ముగిసినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా ప్రక్రియ కంటే ముందు సర్ నిర్వహించారు. సర్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతనే వెస్ట్ బెంగాల్ లాంటి, అస్సాం లాంటి రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. ఇప్పుడు మరొక 16 రాష్ట్రాల్లో, దీంట్లో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. మరో 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ను నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంట్లో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో జనగణనకు సంబంధించినటువంటి, జనాభా గణనకు సంబంధించినటువంటి గృహగణన నమోదవుతోంది. జనగణనలో భాగంగా తయారయ్యేటువంటి గృహ జాబితాకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియ ఎవరైతే చేపడుతున్నారో ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, వారితో కలిపి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణన ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా నిర్వహించనున్నట్లుగా, వారికి సంబంధించినటువంటి సేవలనే దీంట్లో వినియోగించుకోనున్నట్లుగా, సమయము అదేవిధంగా అన్ని రకాలుగా ఇది ప్రాచుర్యం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను ఆ ప్రక్రియతోటి, ఆ ప్రణాళికతోటి ముడిపెట్టి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం జనగణనకు సంబంధించి ఏ షెడ్యూల్ అయితే ఇచ్చిందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్కు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహించబోతోంది. దీంట్లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్నే కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకుంటే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి జనగణన కూడా దీనికి జత చేస్తున్నట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పుడు చేసేటువంటి 3వ ఎస్ఐఆర్ ప్రక్రియలో 36.73 కోట్ల మందికి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన చేయబోతోంది. దీంట్లో భాగంగానే 3.9 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, ఓటు హక్కు వినియోగించుకునేటువంటి విధానాన్ని, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని, వారికి ఉన్నటువంటి అర్హతలు, అనర్హతలు, వాటన్నిటినీ పూర్తి స్థాయిలో చెక్ చేయడానికే ఈ సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చేసింది. ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో సహా సంబంధిత భాగస్వాములందరినీ కలుపుకొని ఓట్లలో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించటమే ఈ ప్రధాన ప్రక్రియకు ఉన్నటువంటి ఏకైక ప్రాధాన్యత అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు చాలా స్పష్టమైనటువంటి ప్రకటనను జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. ఆ సర్కు సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయబోతున్నారు. అదే సందర్భంలో జూన్ 5 నుంచి, అంటే వచ్చే నెల 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే జనగణనకు సంబంధించి గృహగణన చేస్తున్నారో ఆ అధికారులకు, క్షేత్రస్థాయి యంత్రాంగానికి శిక్షణ నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు చెప్పింది. ఇదే పద్ధతిని తెలంగాణలో కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణలో జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా జారీ చేయబోతున్నారు. దాంతోపాటుగా అక్టోబర్ 1న ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత అక్టోబర్ 1న తుది జాబితాను
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ఇప్పుడు 16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ త్రిపుర రాష్ట్రంలో చివరిగా జరగబోతుంది. త్రిపుర రాష్ట్రంతో ఇప్పుడు చేసేటువంటి 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియబోతుంది. అయితే ఇంకా 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మరొక 2 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, దాంతోపాటుగా లడఖ్, ఈ 3 ఒకటి కొండ ప్రాంతము, అదేవిధంగా మంచుతో కప్పబడేటువంటి ప్రాంతము, హిమానీ నదాలు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటికే జనగణనకు సంబంధించినటువంటి మేజర్ ప్రక్రియ అంతా పూర్తయింది. కాబట్టి ఈ 3వ దశ ఎన్నికలకు సంబంధించి 3వ దశ ఎస్ఆర్కి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పుడు మిగిలినటువంటి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా లడఖ్, ఈ 3 ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పుడు 3వ దశ పూర్తయితే దాదాపు భారతదేశంలో 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మినహా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసినట్లుగా అవుతుంది. సో 4వ దశలో మాత్రమే ఆ 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియకు మిగిలి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా తాము చర్యలు చేపడుతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసింది. ఓవర్ టు స్టూడియో.